వేల వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ వెలాసిటీలో 40 టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి. కాలం హిట్ కావాలి, ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి. కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు. ఎందుకు? ఆ కాలమును కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ దాన్ని ఏమంటారు మనం కౌంటర్ వెయిట్ను కొట్టాయి. ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేశాను, చూసుంటారు మీరు. వాట్ ఇస్ దిస్? అవి తీస్తే రాలేదు. 4-5 రోజులు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చారు. బాధ్యత లేదా మీకు? క్షమాపణ చెప్పరా మీరు? మీ బొమ్మ వేసుకోలేదా? మీ గుర్తులు వేసుకోలేదా? మీ పార్టీ కాదా? అంటే దేశం వదిలిపెడతారా? ఆంబోతులా మీరు? అడిగితే ఏదో దాడి చేస్తారా మీరు? అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది. ఎన్ని గ్రామాలు పోతాయండి. ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు బుడమేరులో. ఈరోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు. ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? చెప్పా, ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమండి. మక్కలు ఇరగొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్. లా అండ్ ఆర్డర్ కానీ క్రియేట్ చేశారో, ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్లో మీ చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్. వీఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్. ఎస్, విల్ అరెస్ట్. ఇదే కాదు, ఇవన్నీ అరెస్ట్ చేశాం. ఈరోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎవడు తప్పు చేసినా, ఎవడు తోక తప్పినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తాను మీకు. నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, శాంతి భద్రతల పరిరక్షణ నా ధ్యేయం. దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒక్కడిని వదిలిపెట్టను. డెఫినెట్గా చేస్తున్నాం. ఇప్పుడే మేము అది కూడా రివ్యూ చేశాం. 4 లక్షల మంది చనిపోవడం, 4 లక్షల మంది ఎఫెక్ట్ కావడం. మనం ఇచ్చింది బాధితులకి. 6 లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ. బాత్రూముల్లో వచ్చే వేస్ట్ కానీ, టాయిలెట్స్ కానీ, మీ మురికి కాలువలు కానీ, వాటర్ కానీ అన్నీ కలిసిపోయినాయి. అలాంటివన్నీ కలిసిపోయిన సమయంలో మీ పనిచేసి ఫైర్ ఇంజిన్స్ పనిచేసిన విధానం, మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నారాయణ గారిని వీళ్ళు చేసిన విధానం మీరు చూస్తే, వార్ ఫుటింగ్లో అవన్నీ క్లీన్ చేసి వాటర్ పెట్టి బ్లీచింగ్ వేసి ఎక్కడ కూడా డిసీజులు ఒక్కటి కూడా అవుట్ బరస్ట్ కాలేదంటే దట్ ఈస్ ది చొరవ వాళ్ళు తీసుకునింది. అందుకే ఈరోజు పబ్లిక్ హెల్త్ కాపాడగలిగాం. నేను కూడా భయపడ్డాను, మా వాళ్ళకి చెప్పాను, మీరు ఏం చేస్తారో తెలియదు, నేషనల్ వైడ్గా తెప్పించండి, బెస్ట్ ప్రాక్టీస్ తెప్పించమంటే అవన్నీ కూడా తెప్పించాం. ఆ డ్రోన్స్ తిప్పి మొత్తం గార్బేజ్ అంతా లిఫ్ట్ చేశాం. నీళ్లన్నీ కూడా ఇది చేయగలిగాం, క్లీనప్ చేశాం, పరిశుభ్రంగా చేయగలిగాం. దీనికి వస్తాను. అదే రాబోయే రోజుల్లో చరిత్ర మళ్ళా ఎప్పుడు పునరావృతం కాకుండా ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ అవుతుంది. అవి కూడా ఏం చేయాలో చేసి చూపిస్తాను. నాట్ ఓన్లీ ఇది ఒకటే కాకుండా మొత్తం ఇలాంటివన్నీ కూడా అక్రమాలన్నీ కూడా క్లీనప్ చేసేస్తాం. ఇంకా వాళ్ళకు మీటింగ్లు పెట్టుకోవాలి. వాళ్ళు స్పందించే లోపల మనం చేయాల్సిన పనులను మనం చేసుకుంటూ వెళ్తాం. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం, మళ్ళీ కలిసి డిమాండ్ చేస్తాం. డెఫినెట్గా ఇవ్వాలి. నేషనల్ కెలామిటీ ఫండ్ కూడా ఉంది. మనకు వచ్చే డబ్బులు మనకు వస్తుంది. ఎవ్రీ ఇయర్ వచ్చేది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కింద, స్టేట్ డిజాస్టర్ ఫండ్ కింద వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఉంటాయి. వాళ్ళ దగ్గర కొంత కన్సర్న్ ఫండ్ ఉంటుంది. జరిగింది 7,600 కోట్ల రూపాయల నష్టం. అది ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, వేరియస్ నష్టాలు జరిగాయి. ప్రైవేట్ కావచ్చు, ఎన్ని జరిగాయి.
దీంట్లో మనం 602 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేశాం. ఇంకా కొంచెం అటు ఇటు అవుతుంది. ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి రెస్టరేషన్కి పోవాలి. ఆ రెస్టరేషన్కి వారు కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. విల్ రిక్వెస్ట్ దెమ్ టు గివ్ మనీ. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి మీరు కూడా బాగా చేశారు. పాపం మీరు కూడా ఒక 10 రోజులు ఇక్కడే ఉన్నారు. ఒక్క 2 నిమిషాలు పరిచయం చేస్తాం. వాళ్ళు పరిచయం చేసి ఒకసారి పిలువమ్మ, ఒక్కొక్కరిని పిలువు, మైక్ గుడి వండి వాళ్ళు ఏమైనా చెప్పాలని చెప్తారు. సార్ మొదటిగా సార్ సమీయున్నీసా సార్ విజయవాడ నుంచి. సభకు నమస్కారం అండి. చెప్పమ్మా. సభకు నమస్కారం అండి. గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నామంటే, మేము వరదల్లో అనుభవించిన కష్టాలకు అన్నిటికీ ఒక రోజంతా నిద్ర లేకుండా గడిపాం. కానీ 2వ రోజు నుండి మాకు షెల్టర్ ఇచ్చారు. తినడానికి తిండి, తాగడానికి వాటరు, పాల ప్యాకెట్లతో సహా బిస్కెట్ ప్యాకెట్లు కానీ, పాల ప్యాకెట్లు కానీ, నైట్ డిన్నర్ కానీ, మార్నింగ్ టిఫిన్ నుండి మమ్మల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ మాకు ప్రత్యేకంగా వసతులు కల్పిస్తూ మాకు కట్టు బట్టలతో మేము బయటకు వచ్చామండి వాటర్లో నుండి. అలాంటి టైంలో ఆయన మాకు కట్టుకోవడానికి చీరలు, దుప్పట్లు, పడుకోవడానికి షెల్టరు, ప్రతిదీ మాకు ఏర్పాటు చేశారు. ఎప్పుడు కూడా ఇంత ఆర్థిక సహాయాన్ని కానీ